దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము బాలునికి స్వస్థత. యేసుక్రీస్తు యోహాను సువార్తలో చేసిన రెండవ సూచక క్రియ అండి. మొదటిగా నీటిని ద్రాక్షారసముగా మరి చేసినట్లుగా మనము యోహాను సువార్త 2వ అధ్యాయంలో ధ్యానించామండి. ఈ దినం మన యోహాను సువార్త 4వ అధ్యాయము 46 నుంచి 52 వచనములలో యేసు ప్రభు గలిలయ ప్రాంతంలో 16 నెలల పాటు తన పరిచర్య కొనసాగించారండి. ఆ సమయంలో గలిలయ హేరోదు అంతిమ పరిపాలన క్రింద ఉన్నది. మత్తయి సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయం ప్రకారము యేసుక్రీస్తు దైవత్వాన్ని నిరూపించడము రచయిత ముఖ్య ఉద్దేశం అండి. ఆయన దైవత్వము ప్రస్ఫుటంగా కనిపించే సంఘటనలతో కొన్నింటిని యోహాను ఎన్నుకొన్నాడు. ప్రభు వారి గలిలయ పరిచర్యలో నుండి యోహాను ఇక్కడ ప్రధాన కుమారుడిని బాగు చేయడము, 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారము పెట్టడము అనే ఈ అద్భుతములను ఎంచుకున్నాడండి. 5వ అధ్యాయంలో ఉన్న అద్భుతము యూదయలో జరిగించినది. తన మొదట సూచక క్రియ చేసిన చోటనే యేసు దీనిని కూడా చేశారండి. కానా నతనీయేలు స్వగ్రామము, యోహాను సువార్త 21వ అధ్యాయము 2వ వచనం ప్రకారము ఇక్కడికి కపెర్నహూము 20 మైళ్ళ దూరాన ఉన్నది. అది యోహాను యాకోబుల ఊరు. కపెర్నహూములో ఒక రాజుద్యోగి ఉన్నాడు. ఇతడు బహుశా హేరోదు అంతిమ ఆస్థానములో పనిచేస్తూ ఉండవచ్చు. ఇతడు లూకా సువార్త 8వ అధ్యాయం 3లో ఉన్న హేరోదు యొక్క గృహ నిర్వాహకుడుగా కూజా అని గాని, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 1లో కనిపించే మన యేసు అని గాని చెప్పే మాటలు కేవలము ఊహాగానాలేనండి. మొత్తం మీద ఇతడు యూదుడు. 4వ అధ్యాయం 48వ వచనం ప్రకారము అతన్ని కూడా కలిపి ప్రభువు మీరెంత మాత్రమును నమ్మరు అనడము ఇందుకు ఆస్కారం కనిపిస్తుందండి. ఆ ప్రాంతము యూదులు యేసును ఒక అద్భుతాలు చేసే వానిగానే చూశారండి. యేసు ప్రభు కానాను తిరిగి వచ్చినప్పుడు కపెర్నహూము నుండి ఈ రాజవంశకుడు ఆయన కోసం వచ్చాడు. కానాలో మొదట అద్భుతాన్ని యేసు తన తల్లి విజ్ఞప్తి మేరకు చేశారండి. రెండవ అద్భుతాన్ని రోగముతో చావ సిద్ధముగా ఉన్న బాలుని తండ్రి బ్రతిమలాడగా చేశారు. ఆ తండ్రి వదలకుండా ఆయన తన కొడుకు స్వస్థత నిమిత్తము వేడుకున్నాడు కాబట్టి అండి. ఇలా అడగడంలో అతడు 2 విధాలుగా తన అవగాహన లేమిని ప్రదర్శించారండి. మొదటిగా తన కుమారుడిని స్వస్థపరచడానికి యేసుప్రభు కానా నుండి కపెర్నహూముకు ప్రయాణించి ఆ పిల్లవాని పడక వద్దకు రావాల్సి ఉంటుందని అతడు భావించాడు. అలా చూసుకుంటే రోమా శతాధిపతి లూకా సువార్త 7వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఇతని కన్నా మెరుగు కదా. రెండవదిగా క్రీస్తు శక్తి మరణాన్ని అధిగమించగలదని అతడు నమ్మలేదు. పిల్లవాడు చావక మునిపే త్వరగా రమ్మని వేడుకుంటున్నాడండి. ఏ మాత్రం ఆలస్యం జరిగిన పిల్లవాడు గనుక చనిపోతే ఇక ఎవరైనా చేయగలిగినది ఏమీ ఉండదని అతడి అభిప్రాయము మనకి కనిపిస్తుందండి. ఈ 2 పొరపాట్లకు పునాది వంటి వేరొక పొరపాటు ఉన్నది. ఏమనగా మీరు అద్భుతములు సూచక క్రియలు చూస్తే కానీ నమ్మరు అని ప్రభు పలికిన మాటల్లో ఈ కారణం వ్యక్తమవుతున్నది. ఈ వ్యక్తి అంతకు ముందు ప్రభువును గూర్చి చాలా విషయాలు విని కూడా విశ్వాసపు తొలిమెట్టులోనే ఉన్నాడు. యేసు ప్రభుపై వారందరితో పాటు అతనికి ఉన్న విశ్వాసము అస్తమానము ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటేనే నిలిచి ఉంటుంది. అద్భుతాలు చూడడంపై ఆధారపడిన విశ్వాసం ప్రభువును సంతోషపెట్టదండి. ఆయన మాట విని విశ్వాసం ఉంచి వ్యక్తి ఆయనకు హృదయానందం కలిగిస్తుంది. కేవలము ఆయన అన్నారు కాబట్టి నమ్మడము, తాను చూడగలిగినది ఏదో రుజువు లేకుండా ఆయనను మరింతగా గౌరవించినట్టు మనము ముందు నమ్మాలని ఆ పైన చూస్తామని ప్రభు అంటున్నారండి. ఒకే క్రియను సూచక క్రియ అని అద్భుతం అని కూడా పిలవచ్చు. ఆ కార్యము ప్రజలకు యేసుక్రీస్తు ప్రభు వ్యక్తిత్వాన్ని పరిచర్యను విషిదపరుస్తుందండి. కనుక దానిని సూచక్రియ అనవచ్చు. అదే కార్యము చూసేవారిలో విస్మయమును కలిగించింది కనుక దాన్ని అద్భుతం అనవచ్చు అండి. ఆ వ్యక్తి విశ్వాసములో ఉన్న లోపాన్ని బట్టి అతన్ని గద్దించడం గాక ఉన్న విశ్వాసాన్ని బట్టి ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చారు కూడా. దీనికి ప్రతిస్పందనగా అతడి విశ్వాసం కూడా ఒక మెట్టు పెరుగుతుంది. యేసు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళాడండి. 50వ వచనం ప్రకారం ఎంతో
శ్రేష్టమైన మాట కదా. అతడు తనకున్న విశ్వాసాన్ని ప్రయోగించినప్పుడు యేసయ్య అతనికి మరింత విశ్వాసం ఇచ్చారు. క్రియ చూడకుండానే ఆయన మాటను మాత్రం నమ్మి వెనుదిరిగాడు కాబట్టి ప్రభువు మాట మాత్రము తీసుకుని అతడు తిరుగు ప్రయాణం లభించడము ఒక గొప్ప విశ్వాసానికి ఆదర్శంగా కనిపిస్తుందండి బాలుడి యొక్క స్వస్థతతోటి. ఇంతలో జరిగిన కార్యాన్ని ఇంటిలో జరిగిన కార్యాన్ని సేవకులు చూశారు. కానాలో నీటిని రసంగా మార్చిన అద్భుతము లాగానే ఉన్నది ఇది. ప్రభువు ఆ మాట పలికిన నిమిషంలోని బిడ్డలో విచిత్రమైన మార్పు కలగడం మొదలుపెట్టి హఠాత్తుగా అతని ఆరోగ్యం పూర్తి స్థాయికి చేరుకున్నట్లుగా వారు గమనించారండి. తమ యజమానికి కూడా ఆ మాట వినిపించాలని కొంత దూరం అతనికి ఎదురుగా వచ్చారు కూడా. ఆ యజమానికి సేవకులకు ఉన్న అనుబంధం ముచ్చట గొలుపుతుంది. వారు చెప్పిన సమాచారము అతడి విశ్వాసాన్ని స్థిరపరచబడిందండి. అయితే స్వస్థత క్రమేణా కొంత సమయం పాటు జరుగుతుందని అతడు ఊహించాడు. ఏ గంటకు వాడు బాగుపడసాగెను. అయితే సేవకుల జవాబులో స్వస్థత హఠాత్తుగా ఒక్క పెట్టున జరిగిపోయిందన్న విషయము వెల్లడవుతుందండి. అయితే ఇక్కడ మనకు ఒక సమస్య ఎదురవుతుందండి. పిల్లవాడు చావు బ్రతుకుల్లో ఉంటే మధ్యాహ్నము 1 గంటకు ప్రభువు నుండి మాట తీసుకొని తండ్రి రేపు ఉదయం వరకు ఇల్లు చేరలేదు. అంటే తన కుమారుడు బాగుపడ్డాడని యేసు ప్రభు నోరార పలకగానే మిగతా దినమంతా ఆ వ్యక్తిలో కానానులోనే ఉండాలి. 2 గ్రామాల మధ్య దూరము 20 మైళ్ళ లోపే. అయితే అవి కొండదారులు. అతడు వెంటనే తిరిగి ప్రయాణం ఆరంభించి ప్రొద్దుపోయిన తర్వాత మధ్యలో ఎక్కడైనా పూటకూళ్ళు ఇంటిలో ఆగి తెల్లవారే బయలుదేరి ఉండాలి. విశ్వసించువాడు కలవరపడుడని యెషయా గ్రంథం 28:16 తెలియజేస్తుందండి. అదే మాట చొప్పున అతడు నిబ్బరముగా, నమ్మకముగా, ధైర్యంగా తిరిగి ప్రయాణం చేశాడేమో కదా. అయితే 1 గంటకు గుర్రంపై కానా నుండి పయనమైన వ్యక్తి చీకటి పడే లోపు కపెర్నహూము చేరుకోలేకపోయాడా? త్వరగా ఇల్లు చేరుకొని పిల్లవాడిని చూసుకోవాలని అనిపించలేదా? ఇంగ్లీషు అనువాదంలో వ్రాసి ఉన్నట్లుగా ఆ వ్యక్తి ప్రభువుతో మాట్లాడిన సాయంత్రము 7 గంటలకి. ఈ ఇబ్బంది ఉండదండి. ఇతడు సాయంత్రం 7 గంటలకు కానాలో బయలుదేరి అర్ధరాత్రిలోగా బందిపోటు బెడద ఉన్న ఆ కొండదారుల్లో కపెర్నహూము చేరుకోవడం సాధ్యం కాదండి. బాలుడికి ఏ సమయంలో స్వస్థత వచ్చిందని తండ్రి వాకబు చేయడంతో అతడు ప్రభువు తనతో ఆ మాట పలికిన సమయము సరిపోల్చుకుందామని ఉద్దేశం కనిపిస్తుందండి. ఆ సమయానికి తన కుమారుడు స్వస్థత కలిగిందని విశ్వాసము ద్వారా అతనికి ముందే తెలుసు. సేవకులను అడిగి రూఢీపరుచుకున్నాడు కూడా. దీనంతటికి ఫలితం అతడు, అతని కుటుంబ సభ్యులు, పరివారమంతా యేసుపై విశ్వాసం ఉంచారండి. కుటుంబాలు క్రీస్తులో ఏకం కావడము దేవునికి ఎంతో ప్రీతిపాత్రమైన విషయం అండి. పరలోకంలో ఒక్కొక్క కుటుంబం మొత్తంగా ఉండాలి. ఒకడుండి ఒకడు లేకపోవడం దురదృష్టం కదా. అది దేవునికి ఇష్టం లేదు. కుటుంబాలుగా ఉండాలని ఆయన దినదినము మనకి దయా కిరీటంగా ఇస్తున్నారండి దినములు. ఆ రాజ ఉద్యోగి అత్యవసర స్థితి విశ్వాసముతో ఆరంభించాడు. కొడుకు చెయ్యి దాటిపోనివ్వకుండా యేసు ప్రభు తప్ప వేరే మార్గం లేదు. ఆయన ఏమైనా చేయగలడేమోనని ఆశ. గడ్డు పరిస్థితుల్లో అనేక మంది ప్రభువును ఆశ్రయించడము అప్పుడు ఇప్పుడు కూడా ఉందండి. అత్యవసర స్థితి విశ్వాసం నిబ్బరమైన విశ్వాసంగా రూపాంతరం చెందింది. ప్రభువు మాట అతడు నమ్మాడండి. అతని హృదయంలో నెమ్మది నెలకొన్నది. కార్యం జరిగిందో లేదో తెలియకపోయినా, చూడకపోయినా నమ్మాడు. కొడుకు బాగుపడ్డాడన్న విశ్వాసము తిరుగు ప్రయాణము చేసి వేగిరపడ్డాడండి వచ్చి చూడాలని. నిబ్బరమైన అతని విశ్వాసము రూఢి అయిన విశ్వాసముగా మార్పు చెందింది. ప్రభు తనతో మాట్లాడిన క్షణంలోనే 20 మైళ్ళ దూరంలో ఉన్న తన కొడుకుకు స్వస్థత కలిగిందని అతనికి తెలియగానే విశ్వాసము రూఢి అయింది. అతడు తన అనుభవం గురించి తన ఇంటి వారితో చెప్పినప్పుడు అతని విశ్వాసం ఇతరులకు సైతము వ్యాపించే విశ్వాసంగా మారిందండి. దూరం నుండి ప్రభు జరిగించిన అద్భుతాలలో ఇదొకటి. మత్తయి సువార్త 8:5-13 మత్తయి సువార్త 15:21-28 ఈ 2 అద్భుతాలను యేసు ప్రభువు
యూదేతరుల నిమిత్తమే చేశారండి. వీరు ఆత్మ సంబంధులుగా విశ్వాసానికి దూరంగా ఉన్నారు. ఎఫెసీ పత్రిక 2:12-13 ప్రకారం. ఆ ఉద్యోగి కూడా ఒకవేళ యూదుడు కావచ్చు. ఇది ప్రభువు గలిలయలోని కానాలో చేసిన రెండవ అద్భుతం అండి. నీటిని రసముగా మార్చడం ద్వారా ప్రభు భౌతిక సహజ ప్రకృతిపై తనకు అధికారం ఉన్నదని నిరూపించారండి. రెండవ అద్భుతం ద్వారా తన మహిమ శక్తుల ప్రయోగానికి దురాభారాలు ఏమీ అడ్డు కాదని నిరూపించారండి. ఈ రెండు అద్భుతాలు కూడా చూసిన వారిలో విశ్వాసాన్ని కలిగించడానికి ఉపయోగపడ్డాయండి. మొదటి దాని వల్ల శిష్యులు విశ్వసించారు. రెండవ దాని వల్ల ఆ స్థానంలోనే ఒక అధికారి అతడు పరివారం అంతా నమ్మారండి. ఆమేన్.